దానివల్ల వాళ్ళకి ఐక్యూ లెవెల్స్ దగ్గర నుండి రెగ్యులర్ తన యాక్టివిటీస్ దగ్గర నుండి స్లోగా ఉంటారనమాట వాళ్ళు. సో అదొకటే కాక మనకి ఒకవేళ ఎర్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో కనుక మదర్ ఆల్కహాల్ తీసుకుంటే ఫీటల్ అనామలీస్ అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే హార్ట్ సరిగా ఫామ్ కాకపోవడము, కిడ్నీ సరిగా ఫామ్ కాకపోవడం, లివర్ సరిగా ఫామ్ కాకపోవడం, లివర్ లోపల ఉండే ఎంజైమ్స్ సరిగా లేక లివర్ గ్రోత్ సరిగా రాకపోవడం, దానివల్ల ఫ్యూచర్లో పిల్లలకి జాండీస్లు కానీ ఎసైటిస్ ప్రాబ్లమ్స్ కానీ గ్రోత్ డిలేస్ రావడం కానీ. ఫస్ట్ ట్రైమిస్టర్ ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఫస్ట్ 3 నెలలు ఆల్కహాల్ తీసుకున్న మదర్ కంటిన్యూ చేయకపోతేనే మంచిది. ఎందుకంటే ఒక సొసైటీకి అన్హెల్దీ బేబీని నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ ఫస్ట్ ట్రైమిస్టర్లోనే ఆల్కహాల్ వదిలేయని వాళ్ళు ఫ్యూచర్లో బేబీని ఎలా పెంచగలుగుతారు? అలాంటి వాళ్ళు ఆ బేబీని కంటిన్యూ చేసుకోకపోవడం మంచిది, ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది. సో అలవాటు అయిపోయి అడిక్ట్ అయిన వాళ్ళు డీ అడిక్షన్కి ట్రై చేయాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎలా బయటపడాలి, ఎలా ఒక హెల్దీ బేబీని మనం తీసుకురావాలి.